దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, తెలివి, జ్ఞానం, గ్రహించే శక్తిని దేవుడే ఒక మనిషికి ఇవ్వాలండి. ఈ ప్రపంచంలో అనేక మంది, ఎన్నో కోట్ల మంది, దాదాపుగా 850 కోట్ల మంది ఉన్నప్పటికీ అందరికీ ఒకే తెలివితేటలు, ఒకే జ్ఞానము, ఒకే గ్రహింపు శక్తి ఉన్నదండి. వారి వారి సామర్థ్యం కొలది దేవుడు వారికి కలుగు చేస్తూ ఉంటారు. కొన్ని విషయాలు అర్థం కావు మనకి. కొన్ని విషయాలను గ్రహించలేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే మన కుటుంబాల్లో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన ఉద్యోగములలో కానీ, రకరకాల ఈ భౌతిక సంబంధమైన జీవితంలో అనేక తప్పులు, పొరపాట్లు చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే గ్రహించే శక్తి లేక. మనకి ఈ గ్రహించే శక్తి ఎవరిస్తారు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు మంచి జ్ఞానం కలిగిన వాడండి, మంచి పాండిత్యం కలిగినవాడు, సకల శాస్త్ర కోవిదుడు దానియేలు. కళలు, మర్మాలు తెలిసినటువంటి దానియేలుకే గ్రహించే శక్తిని ఇయటానికి పరలోకం నుండి దేవుని యొక్క దూత దిగి వచ్చినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ అన్ని విషయాలు తెలియదండి. అందరికీ అన్ని విషయాలు తెలియదు. వివేచన జ్ఞానం, గ్రహింపు శక్తిని ఎవరిస్తారంటే మన పరమ తండ్రి ఇస్తారు. ఆ వివేచన జ్ఞానాన్ని, ఆ గ్రహింపు శక్తి నాకు ఈ ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు జ్ఞానమును, వివేచనను, గ్రహింపు శక్తిని ఇస్తాడని పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ దానియేలు గారికి గ్రహించే శక్తిని దేవుని యొక్క దూత ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఓ సహోదరి, సహోదరుడా, నీవు తెలివితేటలు లేనివాడువని, తక్కువ వాడువని, జ్ఞానహీనుడు అని, బుద్ధిహీనుడు అని జనులందరూ నిన్ను హేళన చేస్తూ ఉన్నారా? నీ తోటి వారే నిన్ను అవమానపరుస్తూ, ఇబ్బంది పెడుతూ, ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారా? అయితే సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువారి వద్దకు వచ్చి నువ్వు మోకరించి, ప్రభువా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, ప్రభువా నాకు తెలివిని ఇవ్వండి, ప్రభువా నాకు గ్రహించే శక్తిని నాకు ప్రసాదించండి ప్రభువా అని ఎవరైతే హృదయపూర్వకంగా ఆయనను వేడుకుంటారో వారికి ఆయన తెలివిని, జ్ఞానాన్నిచ్చి గ్రహించే శక్తిని ఇస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నువ్వు అవమానపరచబడుతున్నావేమో, ఇప్పుడు నువ్వు హేళనకు గురవుతున్నావేమో, తెలివితేటలు లేక ఉద్యోగంలో డౌన్ఫాల్ అయ్యావేమో, ఒకవేళ నీ జీవితము పడిపోయి ఉన్నావేమో, అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు గ్రహించే శక్తిని ఇస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.